హలో ఆల్, దిస్ ఈస్ ప్రసన్న ఫ్రమ్ పిఎల్ డిజైన్స్. ఈ స్కాలప్ డిజైన్ని బొటిక్ స్టైల్లో ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు 100% సాటిస్ఫాక్షన్ అయితే అయ్యేలా నా వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి అండ్ అలాగే నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ నెక్ ఏదైతే ఉందో నేను ఈ క్యాన్వాస్ పేపర్స్ మీద అయితే డ్రా చేసుకున్నాను. ఇలా నెక్ డ్రా చేసుకున్నాక ఒక పావు ఇంచు బయటికి అనేది ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే స్కాలప్ అంటే కర్వ్స్ వస్తాయి కాబట్టి సో మనకి నెక్ అనేది మూసుకుపోతుంది. సో కొంచెం పెద్దగా పెట్టుకోవాలి కాబట్టి నేను అనేది ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే మీరు 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను అండ్ పావు ఇంచు ఖర్చుకు వదిలేసుకున్నాను నేను. అండ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. నేనైతే కొంచెం తక్కువ కర్వే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ కర్వ్ అనేది మనం డ్రా చేసినప్పుడు స్టిచ్ చేసినప్పుడు లెగుస్తూ ఉంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. సో నేనైతే తక్కువ కర్వే తీసుకుంటున్నాను. సో ఇలా కర్వ్ డ్రా చేసినాక కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఈ క్యాన్వాస్ పేపర్ని అయితే నేను డైరెక్ట్ లైనింగ్ మీదనే అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టు సేమ్ ఇలానే కరెక్ట్గా నెక్ ఎలా అయితే ఉంటుందో నెక్కి కరెక్ట్గా ఇలాగా వీడియోలో చూపించినట్టు ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసినాక మనమైతే కట్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్ అయితే ఏమైతే ఉందో కార్నర్స్ దగ్గర ఒక కటింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే నెక్ తిరగాలి కదా. ఆఫ్టర్ దట్ నెక్ కట్ చేసుకున్నాక ఇలా రివర్స్ తిప్పేసేయండి వీడియోలో చూపించినట్టు. రివర్స్ ఫోల్డ్ చేసినాక మీరు పైన స్టిచ్ అయినా వేసుకోవచ్చు. బొటిక్ ఫినిషింగ్ అయితే రావాలి అంటే మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. సో నేనైతే ఐరన్ చేస్తాను ఎవ్రీ బ్లౌజ్కి. చూసారు కదా, మనకి కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.